కుకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించారు. పోలీసుల విచారణలో తెలిసిన వారే బాలికను అత్యంత దారుణంగా చంపినట్లు తెలుస్తోందన్నారు. అంతేకాదు ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పూర్తి స్థాయి దర్యాప్తు కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కుకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించారు. పోలీసుల విచారణలో తెలిసిన వారే బాలికను అత్యంత దారుణంగా చంపినట్లుగా తెలుస్తుందన్నారు. అంతేకాదు ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పూర్తి స్థాయి దర్యాప్తు కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కత్తితో పొడవడం, వెనకాల పొడవడం చేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు చేశారు? దేనికోసం చేసిండు? ఏమన్నా చేశాడా? పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా? లేకపోతే ఇంట్లో ఏమన్నా దోసుకెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా? ఎందుకోసం చేశారు? అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇలాంటిది ఇంకొకరికి జరగొద్దు. అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా? వాళ్ళకి మీరు చెప్పాలి. సేఫ్టీ ఉండదా? అది నాకు కావాలి. సేఫ్టీ ఉండదా? అంటే లోకం మీద అందరు ఎలా బతుకుతారండి? పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు ఎలా బతకాలి? మరి ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బతకాలి? ఇంట్లో వదిలేసిపోయిన వాళ్ళకి అందరికి ఇట్లా చేస్తారా? ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఎట్లయితే న్యాయం జరుగుతుందండి? ఎలాగ అనుకుంటారండి? ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రావద్దండి. చిటమ్మా మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతా ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు 9 o'clock ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30 అట్లా బాబుకి పంపాలని చెప్పి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తాను. సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తూ ఉన్నాం. క్లూస్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్ గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు. ఇంకా తెలియదు. కేంద్రీయ విద్యాలయం 6th క్లాస్ హాలిడేస్ ఇచ్చారండి. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసులో దర్యాప్తుని వేగవంతం చేశారు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ హత్య ఏ కోణంలో జరిగి ఉండవచ్చు అనే దానిపై కూడా తల్లిదండ్రుల నుంచి ఇచ్చినటువంటి కొన్ని అనుమానాస్పద వ్యక్తుల యొక్క ఊహా చిత్రాలు, అనుమానాస్పద వ్యక్తుల పేర్లను జోడించి తల్లిదండ్రులు కొంతమంది పైన ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో పోలీసులు ఎంక్వైరీ జరుపుతా ఉన్నారు. ఇప్పటికే ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతన్ని అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కుకట్పల్లి హత్య కేసుకి సంబంధించి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంట్లో లేనటువంటి సమయాన్ని చూసుకునే తల్లిదండ్రులు ఉండరు అనే ఒక టైం చూసుకొని లోపలికి ఎంటర్ అయ్యి తన కూతురుని హత్య చేసి ఒంటిపై అనేక చోట్ల కత్తిపోట్లతో ఈ దాడులకు పాల్పడ్డారంటూ కూడా ఒంటిపైన ఉన్నటువంటి గాయాలని బట్టి పోలీసులు ఈ దోచుకోవడానికి వచ్చినటువంటి దోపిడీ దొంగల లేదా కుటుంబానికి ఏదైనా గతంలో ఉన్నటువంటి రైవల్టరీ నేపథ్యంలో జరిగినటువంటి హత్య అంటూ కూడా అన్ని కోణాల్లో
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ చనిపోయినటువంటి మైనర్ బాలిక ఇంటి సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా పరిశీలించారు. ఇద్దరు తల్లిదండ్రులు ప్రైవేట్ జాబ్ కి వెళ్లిన తర్వాత ఈ ఇంటి వైపుగా ఎవరెవరు వచ్చి వెళ్లారు, ఎంత సమయానికి వచ్చారు, ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డు బయటికి తీస్తా ఉన్నారు. ఆ సీసీటీవీలో దొరికేటువంటి ఫుటేజ్ ని బట్టే ఈ కేసులో ఎవిడెన్స్ లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అభంశుభం తెలియనటువంటి మైనర్ బాలిక ఇంట్లో ఉండగా పక్కింట్లో ఆడుకుంటున్నటువంటి క్రమంలో ఈ దుండగులు లోపలికి ప్రవేశించి ఒంటిపైన అనేక చోట్ల కత్తితో పొడిచి ఆ అమ్మాయి చనిపోయిందా లేదా అంటూ కూడా కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి కూడా తిరిగి పారిపోయారంటూ మాత్రం పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. కానీ హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపై మాత్రం క్లూస్ సేకరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారబోతా ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకుని ఈ నిందితులు వాళ్ళ వేషధారణ ఏంటి, వాళ్ళని తల్లిదండ్రులు గుర్తుపడతారా లేదా, తెలిసినటువంటి బంధువులా లేరా అంటూ కూడా వీటన్నిటిపై కూడా కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సొంత అయితే రవితేజ, ఏదైతే పోలీసుల నుంచి ఏమైనా ఆధారాలు కానీ ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా అందా? ఇప్పటివరకు జరిపినటువంటి దర్యాప్తులో ఎలాంటి ఆనవాళ్ళు అయితే దొరకలేదు, ఎలాంటి ఆచూకీ ఇప్పటివరకు అయితే పోలీసులకు లభ్యం అవ్వలేదు. తల్లిదండ్రులు గతంలో ఏదైనా కుటుంబాల తగాదాలు ఉండడము, గతంలో మీ కుటుంబానికి ఏదైనా వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆఫీస్ లో ఏవైనా గొడవలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల నుంచి పోలీసుల వివరాన్ని కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఈ హత్య వెనుక ఖచ్చితంగా ఏదైనా కుట్ర దాగి ఉంది అనేది మాత్రం కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మొదట బాలికపై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి ఉండవచ్చు అనేది కూడా మొదట్లో దీనిపై కొంత పుకార్లు క్రియేట్ అయినప్పటికీ తర్వాత తల్లిదండ్రులు మాత్రం దీంతో ఎలాంటి అనుమానాలు లేవు, తన కూతురుని హత్య చేశారు, ఇది ముమ్మాటికి వాస్తవము, ఒంటిపైన అనేక చోట్ల కత్తిపోట్ల గాయాలు ఉన్నాయి, చాలా బలంగా ఆ అమ్మాయి ఒంట్లోకి కత్తితో పొడిచి ప్రాణాలు విడిచిన తర్వాత అక్కడి నుంచి ఈ దుండగులు వెళ్లారంటూ మాత్రం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగానే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతా ఉంది. ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదు. సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకునే ఈ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఫుటేజ్ లో వెళ్తున్నటువంటి ఒక అనుమానాస్పద వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకుని అతన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ హత్య కేసులో మాత్రం అనేక మలుపులు తిరిగేటువంటి ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులే దగ్గరుండి హత్య చేశారనేది కూడా బంధువులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఈ చిన్నారిని టార్గెట్ గా చేసుకుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు అనే దానిపై మాత్రం ఇన్వెస్టిగేషన్ లో 24 గంటల్లో పోలీసులు ఆ కేసును ఛేదించేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.